వెల్కమ్ బ్యాక్. హైదరాబాద్ ఓల్డ్ సిటీలోని మిస్రీగంజ్ లో కొలువైనటువంటి అత్యంత పురాతనమైన ప్రాచీన గోపాలకృష్ణుడి మందిరం భూములు దర్జాగా కబ్జాకు గురవుతున్నాయి. దీంతో భక్తులు ఆందోళన చెందుతున్నారు. ఓల్డ్ సిటీలోని ఆలయాలు, వాటి ఆస్తుల పరిరక్షణ కోసం గత కొంతకాలంగా విశ్వ హిందూ రక్షా పరిషత్ జాతీయ మహిళా అధ్యక్షురాలు యమునా పాఠక్ ఉద్యమిస్తున్నారు. ప్రభుత్వ వ్యవస్థలను కదిలించేందుకు శ్రమిస్తున్నారు. రైట్. హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ఉన్న మిస్రీగంజ్ లో కొలువైనటువంటి అత్యంత పురాతనమైన ప్రాచీన గోపాలకృష్ణుడి మందిరం భూములు దర్జాగా కబ్జాకు గురవుతున్నాయి. దీంతో భక్తులు ఆందోళన చెందుతున్నారు. ఓల్డ్ సిటీలోని ఆలయాలు, వాటి ఆస్తుల పరిరక్షణ కోసం గత కొంతకాలంగా విశ్వ హిందూ రక్షా పరిషత్ జాతీయ మహిళా అధ్యక్షురాలు యమునా పాఠక్ ఉద్యమిస్తున్నారు. ప్రభుత్వ వ్యవస్థలను కదిలించేందుకు శ్రమిస్తున్నారు. మనతో మాట్లాడేందుకు శిల్పిక, వీరు విశ్వ హిందూ రక్షా పరిషత్ సభ్యురాలు సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి శిల్పిక గారు. నమస్తే అండి. చెప్పండి, గోపాలకృష్ణుడి ఆలయానికి, మందిరానికి అసలు ఎంత భూమి ఉండే, ఎంతవరకు కబ్జా అయింది, మీ దృష్టికి ఎంతవరకు వచ్చింది? వాస్తవంగా జ్యోత్స్న గారు, ఇక్కడ ఏంటంటే ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సైకాలజిస్ట్, సామాజిక ఉద్యమకారిణి, అలాగే ఆధ్యాత్మిక ఉద్యమకారిణి కూడా మనము అభివర్ణించవచ్చు. శ్రీమతి నడింపల్లి యమునా పాఠక్ గారు వచ్చి మిస్రీగంజ్ ఘాజీబండ్లలో ఉన్న శ్రీ ప్రాచీన గోపాలకృష్ణ క్షేత్రం కబ్జా కోరల నుంచి విడిపించడానికి ఈరోజు ఆమరణ నిరాహార దీక్షకు పూనారు. అది కూడా అంటే పూర్తి స్థాయిలో ఆహారము, నీరు కూడా తీసుకోకుండా ఇక్కడ ఆవిడ నిరాహార దీక్షకు ప్రారంభిస్తున్నారు. భక్తుల మధ్యలో శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం జరుగుతుంది, అలాగే భగవద్గీత పారాయణం కూడా జరుగుతుందండి. అయితే ఆవిడ ఎందుకు చేస్తున్నారు అనేది సమాజానికి తెలియాలి. ఆవిడ ఒక్కరి పడుతున్న కష్టం ఒకరి కోసం కాదు. ఇక్కడ ఎంతో కబ్జా అయ్యింది, దాదాపుగా ఎంత కబ్జా అయింది, ఏమిటి, ఎలా ఉంది, ఈ వివరాలన్నీ కూడా ఆవిడ మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. నమస్తే యమునా గారు. నమస్తే అండి. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. చెప్పండి యమునా గారు, పూర్తిగా అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, కబ్జా కోరల్లో ఎంతవరకు వెళ్ళింది? మీకు అన్ని ఆధారాలు కూడా ఉన్నాయి అని చెప్తున్నారు, అయినా కూడా ఇంకా ఇలాంటి కార్యక్రమం చేయవలసిన అవసరం ఏమొస్తుంది? మీరెందుకు ఆమరణ నిరాహార దీక్ష చేయాలనుకుంటున్నారు? జై శ్రీకృష్ణ అండి. ఈరోజు మనం 1700 సంవత్సరాల పురాతనమైన ఎంతో ప్రాశస్త్యం కలిగిన శ్రీ గోపాలకృష్ణ ఆలయంలో మనం ఉన్నాము. ఈ ఆలయం దాదాపు 40 సంవత్సరాల నుంచి అజ్ఞాతంలో ఉంది. మరి ఎంతో మంది వచ్చారు, వెళ్లారు, కానీ ఇక్కడ ఎటువంటి చలనం లేదు. మరి ఒక నిర్విరామ కృషితో గత సంవత్సరాల నుంచి నిర్విరామ కృషితో మనం చేస్తున్న ఈ ప్రయత్నం వల్ల మనం జాగోరే ద్వారా కూడా అనేక కథనాలు బయటకు తీసుకొచ్చి అనేక ఆలయాలను, వాటి దుస్థితిని బయటకు తీసుకొచ్చిన క్రమంలో మనం చూపించుకుంటూ వస్తున్నాము. అందులో భాగంగానే మిస్రీగంజ్ పాత బస్తీ అని చెప్పుకుంటున్న మన ఎంతో ప్రాశస్త్యం ఉన్న మన మహానగరంలో మిస్రీగంజ్ గాజీబండా దగ్గర శ్రీ గోపాలకృష్ణ ఆలయం ఈ రోజు ఎంత నిరాదరణకు గురైంది అనే దాని మీద మనం చూసుకుంటూ ఉంటే, దీనికి సంబంధించి మనం ఎన్నో కథనాలు చూపించిన తర్వాత అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇందులో ఏమిటి అంటే, పూర్తిగా ఎకరం పైన ఉన్న ఈ ఆలయ ఆస్తి సగానికి కుదించుకుపోయింది. ఆ సగంలో కూడా మరి ఈ ఆలయానికి సంబంధించిన ఈ ఆస్తులన్నీ కూడా మనము అన్ని డాక్యుమెంటల్ ఎవిడెన్స్ ద్వారా, ఇవి మీరు చూస్తూ ఉంటే ఇది ముంతకాబులు, మనకి ముంతకాబు ఉంది, ముంతకాబులో కూడా ఇది ఆలయ ఆస్తి అని మనకి డాక్యుమెంటల్ ఎవిడెన్స్ ఉంది. అలాగే ఈ యొక్క ఆలయానికి సంబంధించి 40 ఏళ్ల కిందటే సిటీ సివిల్ కోర్టులో, అలాగే హైకోర్టులో కూడా దాఖలు చేసిన వీటికి సంబంధించి ఏదైతే అక్రమార్కులు దీని మీద దాఖలు చేశారో వాళ్ళు పూర్తిగా కూడా అప్పుడు ఉన్నత న్యాయస్థానము, సిటీ సివిల్ కోర్టు కూడా ఈ కేసులు కొట్టిపడేసింది, డిస్మిస్ చేసి ఈ పూర్తి ఆలయ ఆస్తి ఎండోమెంట్ ప్రాపర్టీ అని కూడా చాలా నిర్ధారించింది. దాని తర్వాత కూడా
ఈ ఆలయ ఆస్తి అని చెప్పిన తర్వాత, కోర్టు తీర్పిచ్చిన తర్వాత కూడా ఈ ఆస్తిని ఎవరు స్వీకరించలేదు. కొంతమంది ప్రైవేట్ యాజమాన్యంలో నడిచింది. దాని తర్వాత కాలక్రమేణా అంధకారంలో ఉండింది. ఆ తర్వాత కూడా మనం జాగోరే ద్వారా అనేక కథనాలు, డిబేట్లు, డిస్కషన్లు, ప్రతి ఎవిడెన్స్ నిజంగా స్వామి దయతోనే అనేక విషయాలు మాకు సహకరించి, అజ్ఞాతంలో పరోక్షంగా నేరుగా సహకరించిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఈరోజు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాము. వాళ్ళ వల్ల మాకు సంబంధించిన ఎన్నో డాక్యుమెంట్స్ వచ్చాయి, చూపించాము. అటు ఎండోమెంట్ శాఖ వారికి కూడా పదే వినతి పత్రాలు కమిషనర్ గారికి, డీసీ గారికి, ఏసీ గారికి, ఇన్స్పెక్టర్ గారికి వీళ్ళందరికీ ఇవ్వడం జరిగింది. అయ్యా మీరు ఇంప్లీడ్కి వెళ్ళండి అని చెప్పడం జరిగింది. వాళ్ళకి సంబంధించిన మొత్తం పేపర్స్, డాక్యుమెంటేషన్ తర్వాత సహా మనం TSLR కాపీస్, ప్రతి ఎవిడెన్స్ కూడా, మ్యాపులు, ఒకప్పుడు దీని నక్ష, ప్రతిదీ ముంతకాబులు 1 కాదు 2 కాదు తీసుకొస్తే మిత్రులారా, ఈ రోజు GHMC పరిధిలో ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి హౌస్ నంబర్లు సృష్టించారు, ఫేక్ డాక్యుమెంట్లు. అది కాకుండా న్యాయస్థానం పేరు తీసుకొని న్యాయస్థానాన్ని తప్పుదోరు పట్టించి దానికి సంబంధించి కూడా వీళ్ళు పక్కన అక్రమ కట్టడాలు, ఈ రోజు ఆలయ ఆస్తిని కబ్జా చేసి గతం ఏమైందో మేము ప్రస్తావించటం లేదు. కానీ కళ్ళ ముందు మేము ఈ షో స్టార్ట్ చేసి దీని గురించి ప్రస్తావించిన తర్వాత అక్రమార్కులు యథేచ్ఛగా కబ్జా కొరల్లో చిక్కుకుపోతోంది ఈ ఆలయ ఆస్తి. దీనికి సంబంధించి ప్రతి డాక్యుమెంటల్ ఎవిడెన్స్ కూడా మేము ప్రభుత్వ అధికారులకు ఇచ్చాము. మొన్నటికి కూడా కలెక్టర్ గారి ఆఫీస్ లో కూడా మనము ప్రజావాణిలో కూడా దరఖాస్తు చేయడం జరిగింది. తక్షణమే న్యాయం చేస్తామన్నారు. ఎన్ని రిప్రజెంటేషన్స్ ఇచ్చినా చలనం లేదు. GHMC వారి పరిధిలో వాళ్ళు ఇమ్మీడియట్ గా కట్టడాన్ని ఆపుంటే ఈ రోజు పక్కనున్న కట్టడం ఈ స్థాయిలో వచ్చేది కాదు మిత్రులారా. భక్తులందరికీ విన్నతం. అంటే ఈ రోజు ఒక ఎంక్రోచర్ సిస్టమ్ ని క్వశ్చన్ చేస్తున్నాడు. మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, ప్రభుత్వం అంటే లెక్క లేదు, డిపార్ట్మెంట్ అంటే లెక్క లేదు, ప్రజాస్వామ్యం అంటే లెక్క లేదు, కాన్స్టిట్యూషన్ అంటే లెక్క లేదు. ఇక్కడ సమస్య మతానిది కాదు మిత్రులారా, ఇక్కడ సమస్య ఎంక్రోచర్స్ ది. ఒక లా అబైడింగ్ సిటిజన్ గా మనం ఏదైతే ఉండాలో దాన్ని పూర్తిగా విరుద్ధంగా వీళ్ళు చేస్తున్న ఈ ప్రక్రియని ప్రభుత్వం తిప్పికొట్టకపోతే ప్రజలకు విశ్వాసం ఉండదు ప్రభుత్వం మీద. మీరు ఎవరిని కొమ్ము కాస్తున్నారు, ఎవరికి మీరు ప్రేరణ ఇస్తున్నారు? అక్రమార్కులక. ఒక సగటు మధ్యతరగతి కుటుంబస్తుడు చిన్నగా డీవియేషన్ చేస్తే ఫైన్లు వేస్తారు, కూల్చేస్తారు. ఏ హైడ్రా తీసుకొచ్చారు, కూల్చేయలేదా? చిన్న కట్టడాలు, చిన్న పెద్ద తారతమ్యం లేకుండా మీరు అందరినీ కూడా మీరు వాళ్ళని బయటికి లాగలేదా, తీయలేదా? మరి ఎందుకు ఓల్డ్ సిటీ అంటే ఎందుకు భయము అనేది ఈ రోజు ప్రశ్నిస్తున్నారు. ఎందుకు ఓల్డ్ సిటీలో యథేచ్ఛగా అక్రమాలు కొనసాగుతున్నాయి? ప్రజలందరూ ట్యాక్సులు కట్టడం లేదా? ప్రజలందరూ ఒకలం కాదా? భారతదేశం అంతా ఒక న్యాయము, ఓల్డ్ సిటీకి మాత్రం ఒక న్యాయమా? ఇక్కడ అడిగే ప్రశ్నించేవాడు లేడా? ఈ రోజు గోపాలకృష్ణ ఆలయం మిశ్రీగంజ్ గాజీబండలో కనుక తక్షణ న్యాయం జరగకపోతే GHMC వారు సమాధానం ఇవ్వాల్సిందే. అక్రమ కట్టడం, కోర్టు వారిని తప్పుదోవ పట్టించారు. అన్ని డాక్యుమెంటల్ ఎవిడెన్సెస్ ఇచ్చాం. ఎలా వస్తాయి వీళ్ళకి వాటర్ కనెక్షన్? ఎలా వస్తాయి వీళ్ళకి హౌస్ కనెక్షన్లు? ఎవరిచ్చారు ఆస్తి? ఎవరిచ్చారు వీళ్ళకి హక్కు? ఇవన్నీ ఫేక్ డాక్యుమెంట్స్. ఒకే ఏరియాలో వాళ్ళ మార్చి పేర్లు పెట్టారు మిత్రులారా. ఇవన్నీ కూడా మీరు చూడండి. జాగోరే మీరు చూస్తే మీకు అన్ని కూడా విపులంగా ప్రతి డిస్కషన్ లో ఉంది. ఎంతో మంది పెద్దలని, నిపుణులను, అనేక మంది ఉద్దండలను పిలిపించి మేము చేస్తున్న ఈ షోలో అనేక సూచనలు ఇస్తా వచ్చాం. ఎందుకే నిర్లక్ష్యం? ఈ రోజు ప్రభుత్వ డిపార్ట్మెంట్ దిగి వచ్చి ఈ గుడికి న్యాయం చేయకపోతే, ఆ అక్రమ కట్టడం ఆపకపోతే ఖచ్చితంగా ఏ స్థాయికైనా ముందుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రాణాలకు సైతం త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నానండి. శ్రీకృష్ణ పరమాత్మ పాదాల సాక్షిగా ఈ రోజు చెప్పడం జరుగుతోంది. ఈ రోజు అదే గనక వీళ్ళకి చలనం తీసుకొస్తే నేను ఆహుతి అవడానికి సిద్ధంగా ఉన్నాను. ఆ శ్రీకృష్ణ పరమాత్మ పాదాల సాక్షిగా అటు ఆహారము, నీళ్లు లేక తప్పకుండా ఈ ఆలయానికి, ఈ ఆలయ భూములను కబ్జా కురల నుంచి విముక్తి చెందడానికి తప్పకుండా సాయశక్తుల ప్రాణానికి మించి పనిచేస్తానని ఈ రోజు వాగ్దానం చేస్తున్నాను. జై శ్రీరామ్, జై శ్రీరామ్. యమునా గారు, మీకు మద్దతుగా చాలా మంది ఇక్కడికి వచ్చి ఉన్నారు. మరి అంటే ఈ దేవాలయ ఆస్తిని కాపాడాలనే మీ సత్సంకల్పం ఏదైతే ఉందో దానికి మద్దతుగా స్వాములందరూ కూడా ఉన్నారు. మరి వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ సమస్య అంతా కూడా ప్రజాస్వామ్యం ఉందా లేదా? ఆలయ భూమి, ఇప్పుడు నేను మళ్ళీ చెప్తున్నాను, గతంలో ఏం జరిగింది మేము ప్రస్తావించటం లేదు. ఈ రోజు కళ్ళ ముందు ఖాళీ స్థలం ఆలయానిది.
దాన్ని కబ్జా చేస్తున్నారు. ఎంత ధైర్యం వాడికి, ఎంత ధైర్యం ఎంక్రోచర్స్ కి. అంటే సిస్టమ్ అంటే భయం లేదు, పోలీసులు అంటే భయం లేదు, జిహెచ్ఎంసీ అంటే భయం లేదు, ఏది భయం లేదు, ప్రభుత్వం అంటే భయం లేదు. ఎందుకు వీళ్ళకి భయం లేదు? ఎవరు చేస్తారు? 100 మంది హిందువుల ఇల్లులు ఉంటే అన్య మతస్థులు హాయిగా ప్రార్థన చేసుకుంటున్నారు. కానీ అన్య మతస్థులు అధికంగా ఉన్న చోట హిందువుల ఆలయాలు ఎందుకు దేదీప్యమానంగా వెలగకూడదు? దానికి మాకు లేదా కాన్స్టిట్యూషనల్ రైట్, సమానత్వం లేదా? కాన్స్టిట్యూషన్ సమానత్వం, ఈక్వాలిటీ అందరికి చెప్పింది. మతానికి కులానికి అతీతంగా ఈ భారత రాజ్యాంగం అందరికి సమాన హక్కులు ఇస్తున్నప్పుడు మనకి ఎందుకు లేదు? మనని వాడు ఎగతాళి చేస్తున్నాడు, వాడు సిస్టమ్ ని ఎగతాళి చేస్తున్నాడు. ఎంక్రోచర్స్ కి ఈ రోజు మీరు కొమ్ము కాస్తే చరిత్రలో అధికారులు చరిత్రహీనులుగా మిగలకూడదు. రేపొద్దున రానున్న తరాలు మిమ్మల్ని తిట్టుకుంటాయి, మనల్ని తిట్టుకుంటాయి, మీరు ఏం చేశారు అని. మన పూర్వీకులు పడ్డ శ్రమనే ఈ రోజు మనం అనుభవిస్తున్నాం, ఈ స్వాతంత్రాన్ని. నిజాముల కాలంలో దేదీప్యమానంగా వెలిగాయే మన ఆలయాలు, ఆ రోజు సవ్యంగా ఉన్నాయే, అద్భుతంగా ఉన్నాయే. మరి ఈ రోజు ప్రజాస్వామ్యం వచ్చాక మన పాలకులు ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు? నిజాములు దగ్గరుండి చేయించారు కదా, గుళ్ళు కట్టించారు, మాన్యాలు ఇచ్చారు, పోషణ చేశారు, ఎన్నో చేశారు కదా. మరి ఈ రోజు ప్రజాస్వామ్యం వచ్చాక మన గుళ్ళు ఎందుకు ఇలా ఉంటున్నాయి? ఏంటి దుస్థితి? వాడు ఎలా కడుతున్నాడు? ఎంక్రోచ్మెంట్ ఏం చేస్తున్నాడు? వాడు ఛాలెంజ్ చేస్తున్నాడు. పోలీసులు వస్తారు, చూసి వెళ్ళిపోతారు. జిహెచ్ఎంసీ వాళ్ళు వస్తారు, చూసి వెళ్ళిపోతారు. సగటు మనుషులైతే ఇబ్బంది పెడతారా? చిన్న డీవియేషన్ వస్తే ఫైన్లు వేస్తారా? కూలగొట్టేస్తారా? కష్టపడి జీవితం అంతా కష్టపడి సంపాదించాలి, కూలగొట్టేస్తారే. అవకాశం కూడా ఎవరే? వీళ్ళకి ఎందుకు ఇంత అవకాశం ఇస్తున్నారు? ఈ ఎంక్రోచర్స్ కి ఎందుకు ఇంత అవకాశం ఇస్తున్నారు? ప్రభుత్వం, నేను ఈ రోజు ముఖ్యమంత్రి గారికి, గౌరవనీయులు ముఖ్యమంత్రి గారికి, ఎండోమెంట్ శాఖ మంత్రివర్యులకి, ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి, యావత్ అధికార యంత్రాంగానికి చేతులెత్తి మొక్కుతున్నాను. మీరు గనక ఈ ఆలయాల విషయం స్పందించకపోతే, ఆ అక్రమ కట్టడాన్ని మీరు ఆపకపోతే, ఇది పెద్ద ఎత్తున భక్తుల ప్రజా ఉద్యమం కాదు, భక్తుల చేత ఉద్యమం బాటగా మారబోతుందని ఈ రోజు ప్రభుత్వాన్ని నేను అర్థిస్తున్నాను, రిక్వెస్ట్ చేస్తున్నాను. అంటే ఎండోమెంట్ నుంచి మీకు ఎటువంటి సపోర్ట్ లేదంటారా? ఎండోమెంట్ శాఖ వారు చెప్పేది ఏంటంటే మాకు సమన్వయం లేదు అని చెప్తున్నారు. మాకు ఎండోమెంట్ శాఖలో వెళ్ళినప్పుడు స్పందిస్తున్నారు, డీసీ గారు అన్నారు, మాట్లాడుతున్నారు, స్పందిస్తున్నారు. కానీ వారికి సమన్వయం లేదు అని వాళ్ళు చెప్తున్నారు. ఓల్డ్ సిటీ అంటే ఆఫీసర్లు వస్తారు, ఏంటి అంటే భయం. ఎందుకు భయం? ఏ దేశంలో ఉన్నాం? పాకిస్తాన్ లో ఉన్నామా? బంగ్లాదేశ్ లో ఉన్నామా? భారతదేశంలో ఉన్నామా? ఎందుకు భయం? ఈ రోజు మీకు ఓల్డ్ సిటీలో గుడి గురించి భయం అయితే రేపు మన ఇళ్లలోకి వస్తే ఏం చేస్తారు? ఎవరు మనకి ఆధారం? ప్రభుత్వాలే మన కోసం, ప్రజల కోసం ప్రభుత్వాలు లేనప్పుడు ప్రజలు ఒక ప్రాంతంలో ఉన్న హిందువులు ఈ రోజు మీరు భయాలు, మన గుడికి వెళ్ళడానికి మీరు భయం అంటే మనకి ఎవరు రక్ష? ప్రభుత్వమే కదా. కన్న తండ్రి లాంటి కాపాడాల్సిన ముఖ్యమంత్రి గారు దీనికి రెస్పాండ్ అవ్వాలా వద్దా? అవ్వాల్సిన అవసరం ఉందా లేదా? ఖచ్చితంగా అవ్వాలి కదా. మరి ఈ రోజు ఎందుకు భయం? ఆఫీసర్లకు ఎందుకు భయం? దేనికి భయం? ఎక్కడున్నాం మనం? ఏ దేశంలో ఉన్నాం? శత్రు దేశంలో ఉన్నామా? మన భారతదేశంలో ఉన్నామా? మన పుణ్య దేశంలో ఉన్నామా? మన కర్మ దేశంలో ఉన్నామా? కాబట్టి ఈ రోజు ప్రతి ఒక్కరూ రాజకీయ పార్టీలకు అతీతంగా, అన్ని సంస్థలకు అతీతంగా, అన్ని మతాలకు అతీతంగా ఈ రోజు జరుగుతుంది ధర్మ పోరాటం. దీనికి అందరూ సంఘీభావం తెలుపుతారని ఈ యొక్క కాజ్ లో ఇది ధర్మము వర్సెస్ అధర్మం. ఒక ఎంక్రోచర్ ఛాలెంజ్ చేస్తున్నాడు సిస్టమ్ ని, గవర్నమెంట్ ని, అధికారులని, ప్రజాతంత్ర వ్యవస్థని ఛాలెంజ్ చేస్తున్నారు. ఇది నిర్మానుషం, ఇది చాలా కూడా దౌర్భాగ్యం. దీన్ని తప్పకుండా ఖండించాల్సిన అవసరం ఉంది. అనేక హిందూ సంఘాలే కాదు, హిందూయేతర సంఘాలు కూడా, మిగతా మతస్థులు కూడా మనకు మద్దతు ఇస్తున్నారు దీనికి సంబంధించి. ఇది ఇంకొక గొప్ప విషయం. ఇక్కడున్న చాలా మంది స్థానికులు కూడా మనకి అన్నిటికీ అతీతంగా మేధావులు, ఉద్దండలు కూడా, పెద్ద వాళ్ళు, సంఘ సంస్కర్తలు, పూజ్యులు, ఆధ్యాత్మికవేత్తలు ఎంతో మంది మేము మీతో ఉన్నాము అని మనకి ఇస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం స్పందించాలి. స్పందించందే మీరు ఏం చేసినా యమునా పాటకి ఇక్కడి నుంచి కదలదు, అంతే. అంటే ఈ ఉద్యమం అనేది ఎంతవరకు తీసుకెళ్లగలరు అనుకుంటున్నారు? ఎందుకంటే ఇంత భయపడుతున్న గవర్నమెంట్ దగ్గర నుంచి, ఎండోమెంట్ నుంచి ఎన్ని రకాలుగా స్పందన లేదంటున్నారు. మీ ఒక్కరితోటి ఈ స్పందన అనేది వచ్చే అవకాశం ఉంటుందంటారా? మీరు ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారని అంటున్నారు, అది ఎంతవరకు కూడా మీరు చేయగలుగుతారు? నా ప్రాణం ఉన్నంత వరకు చేస్తాను, నా ప్రాణం ఉన్నంత వరకు చేస్తాను. ఇది స్వామివారి పాదాలు సాక్షిగా ప్రభుత్వ యంత్రాంగం కదలాలి. మేమిచ్చిన అన్ని పెటిషన్స్, చాలా రూల్ పొజిషన్ లో వెళ్ళాం, అన్ని పెటిషన్స్ ఇచ్చాం, రిప్రజెంటేషన్స్ ఇచ్చాం, వేడుకున్నాం, అర్థించాం. పదే మేము పెద్ద వాళ్ళని తీసుకొచ్చి, అయ్యా ఇది పరిస్థితి, మీరు దయచేసి న్యాయం చేయండి, సత్వర న్యాయం చేయండి, ముందు వాడికి స్టే ఇవ్వండి, ఆపండి, మీరు వాడిని ఎందుకు అన్ని ఇస్తున్నాం కదా. ఈ ప్రాపర్టీ మీది పేపర్లు ఉన్నాయి, ఎవిడెన్స్లు ఉన్నాయి, ఇవన్నీ ఇస్తున్నాం, ఇంప్లీడ్కి వెళ్ళండి అని చెప్పాం.
హైకోర్టులో ఇంప్లీడ్కి వెళ్ళమని చెప్పాం డిపార్ట్మెంట్ వారికి, జిహెచ్ఎంసీ వారు వెంటనే ఆపాలని చెప్పాం, పోలీస్ శాఖ వారి సహాయం తీసుకోమని చెప్పాం. ఇన్ని చెప్పాలా? ప్రతిదీ చెప్పాం. మా అడ్వకేట్ గారు కూడా ఉన్నారు, గోపాల్ శర్మ గారు. ఇంతమంది మేము అడ్వకేట్లు, పెద్దవాళ్ళు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఇంత మంది మేధావులు, అన్ని రాజకీయ పార్టీ నాయకులు, హిందూ సంఘాలు, ఇంతమంది చేత చెప్పించాం కదా. ఎందుకు మరి ఈ ధోరణి? అసలు చేయవలసిన ఎండోమెంట్ వారికి సంబంధించి ఏంటి? సమన్వయ లోపం. ఎండోమెంట్, జిహెచ్ఎంసీ, రెవెన్యూ, పోలీస్ శాఖ, ఈ నలుగురు కలిసి చేయాలి. ఈ నలుగురి సమన్వయ లోపం ఉంది కాబట్టి ఈ రోజు యథేచ్ఛగా ఎంక్రోచ్మెంట్ నడుస్తోంది. కాబట్టి ఈ రోజు భక్తులందరూ పెద్ద ఎత్తున తరలి వచ్చారు. విష్ణు సహస్రనామ పారాయణము, భగవద్గీత పారాయణం శక్తి మీకు కనబడుతుంది. ఆ స్వామి జాగృతం అయ్యాడు కాబట్టే. ఇంకొకటి, ఈ ఆలయానికి సంబంధించి మా దగ్గర ఒక్క డాక్యుమెంట్ లేకుండే. ఇది స్టార్ట్ చేశాక ప్రతి డాక్యుమెంట్ దాని మా దగ్గరికి వెతుక్కొంటి వచ్చి ఇచ్చిన వాళ్ళు బోల్డ్ మంది, వాళ్ళందరికీ నమస్సులు. 100% ప్రతి డాక్యుమెంట్, మ్యాప్, నక్ష, ఎప్పుడో ముంతకాబులు, ఎప్పుడో కోర్టు కేసు తీర్పులు, ఇన్నికి సంబంధించి ఈ ఆలయానికి సంబంధించి వచ్చాయంటే స్వామి ఉన్నాడా లేడా? స్వామి ఉన్నాడు అని ఈ రోజు మళ్ళీ యావత్ ప్రపంచానికి చెప్పబోతున్నాడు. ఇప్పటి వరకు చూస్తూ ఉంటే ఇక్కడ పారాయణాలు చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారండి. అలాగే మీరు చేస్తున్న ఈ కార్యక్రమం ఏదైతే ఉందో ఎలా తీసుకెళ్లాలనుకుంటున్నారు? అంటే మీరు తీసుకెళ్తాడు. ఇక్కడ అధికారులు వచ్చి అక్కడ ఆ ఎంక్రోచ్మెంట్ ఆపేంత వరకు కదిలేది లేదు. ఎంతమంది భక్తులు వస్తారో, ఎంతమంది హిందూ సమాజంలో హిందుత్వం అని చెప్తారో, సనాతనం అని చెప్తారో, వాళ్ళందరికీ పిలుపునిస్తున్నాను. కాజీ పండా, బిస్రీగంజ్, పాత బస్తీ, మన ప్రాచీన పట్టణానికి రండి, తరలి రండి, మీ మద్దతు తెలపండి. అంటే ఈ దేవాలయానికి ఆస్తులు ఉన్న ఆదాయం లేకపోవడం వల్ల ఇలా జరుగుతుందంటారా? లేకపోతే ఆదాయం ఉన్న దేవాలయాలకు మాత్రమే ఇప్పుడు కూడా అభివృద్ధి? చూస్తూ ఉంటే చాలా పురాతనంగా ఉంది, ఇక్కడ ఏమీ కూడా సౌకర్యాలు కనిపించట్లేదు. మరి ధూపదీప నైవేద్యాలకు పోయినా ఆ పూజారులకైనా ఏమైనా ఉన్నాయా? ఆ బ్రాహ్మడు, ఆ పూజారి వస్తే వారిని బెదిరించిన సంఘటనలు కోకొల్లలు. ఏడుస్తూ వచ్చాడు. ఈ రోజు ఇంత పరిణామం నేను తీసుకోవాల్సిన పరిస్థితి కూడా ఉగాదికి ముందు వారు ఏడుస్తూ ఫోన్ చేశారు. అంతకు ముందు చాలా సార్లు బాధపడినా ఏడుస్తూ ఫోన్ చేశాడు. నాకు ప్రాణాపాయం ఉంది అని ఆ బ్రాహ్మణుడు ఏడుస్తూ ఫోన్ చేశాడు. చెప్పండి, ఒక హిందువు, ఒక అర్చక స్వామి, ఒక పురాతన ఆలయాన్ని మనం రావడానికి ఎంత కష్టపడ్డాం ఇక్కడ. అలాంటి ఆలయానికి రోజు ఎక్కడి నుంచో వచ్చి స్వామికి తనకు తోచిన విధంగా జీతం లేకుండా కూడా ఆయన తోచిన విధంగా స్వామికి నైవేద్యం పెట్టుకుంటూ, దీపం పెట్టుకుంటూ ఏడుస్తూ వస్తే ఈ రోజు పక్కనున్న వాళ్ళు బెదిరిస్తారా? చంపుతామంటారా? ఆ మాట విన్నాకే ఎంతమందిని చంపుతారో, ఏం చేస్తారో మేము చూస్తాం. అప్పుడు అన్నాను, స్వామి మేము కూడా శాంతియుతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా, కాన్స్టిట్యూషనల్ గా మాకు హక్కు ఉంది. మా గుళ్ళో మేము కూడా నిరాహార దీక్ష, అంటే ప్రభుత్వం మీద ఇంకా ఎక్కడో నాకు కొన ఊపిరి నమ్మకం ఉంది, ముఖ్యమంత్రి గారు స్పందిస్తున్న ఒక నమ్మకం ఉంది కాబట్టే ఈ రోజు అందుకే నాకు నేనుగా వేసుకుంటున్నాను. ఇది మీ ప్రభుత్వం స్పందించేంత వరకు ఆవరణ నిరాహార దీక్ష మాత్రమే చేస్తున్నాను. ఇప్పుడు ఈ నిరసన, ఈ ఉద్యమము నాకు నేనే వేసుకుంటున్నాను. ఇక్కడ ఎక్కడ కూడా యాజ్ ఎ లా అబైడింగ్ సిటిజన్ నేను ఇప్పటికీ కూడా ఇంకా కొనవిపోయిన నమ్మకం మీ ప్రభుత్వం ముందుకొచ్చి దీన్ని తక్షణమే సాల్వ్ చేస్తుంది అని నేను విశ్వసిస్తున్నాను. ప్రిన్సిపల్ సెక్రటరీ గారు స్పందించాలి, కొండా సురేఖ గారు స్పందించాలి, ముఖ్యమంత్రి గారు స్పందించాలి, చీఫ్ సెక్రటరీ గారు స్పందించాలి, యావత్ యంత్రాంగం, జిహెచ్ఎంసీ స్పందించాలి, పోలీస్ శాఖ స్పందించాలి, రాష్ట్ర డీజీపీ గారు స్పందించాలి, మీరందరూ స్పందించాలి, రెవెన్యూ స్పందించాలి, ఎండోమెంట్ శాఖ కమిషనర్ గారు కూడా మీరు స్పందించాలి. వీళ్ళందరూ స్పందించాలంటే ముందు హిందువులకు సంబంధించిన వారందరూ కూడా స్పందిస్తే ఇంకా బాగుంటుంది. హిందువులు స్పందించారు కాబట్టి ఇంతమంది భక్తులు ఈ రోజు ఉన్నారు ఇక్కడ, ఇంతమంది స్వామీజీలు మనకి మద్దతుగా ఉన్నారు, ఎంతో మంది మేధావులు, ఉద్దండులు కూడా మనకి ఈ రోజు అందుబాటులో రావడానికి సిద్ధంగా ఉన్నారు. అందరూ ఆశీర్వదించారు. ఇది తప్పకుండా చిన్నగా మాత్రం చూడొద్దని మాత్రం మరొకసారి చెప్తున్నాను. అంటే ఇప్పుడు ఇంత దూరం రావడానికి ఇంత కష్టపడుతున్నారు, ఇది ఎంత వరకు కూడా సక్సెస్ అవుతుందని మీరు అనుకుంటున్నారు? ఎందుకంటే ఎన్నో వందల సంవత్సరాలుగా ఈ కబ్జాలకి వీటికి గురవుతూ ఇంతమంది ఎన్ని రకాలుగా మీకు అన్ని రకాలుగా కోర్టు నుంచి కూడా సపోర్ట్ ఉన్నా కూడా, అన్ని ఉన్న డాక్యుమెంట్స్ ఉన్నా కూడా ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్న డిపార్ట్మెంట్, మీరు ఏదైతే చెప్తున్న 4 రకాల డిపార్ట్మెంట్లు ఉన్నా, మీరొక్కరు చేసే ఈ కార్యక్రమం ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనుకుంటున్నారు? సక్సెస్ ఫెయిల్యూర్ కాదండి, ఇదేదో ప్రాజెక్ట్ కాదు, ఇది మన ధర్మం. మనం నిత్యం అవలంబించాల్సింది, ప్రతి హిందువుగా పుట్టినందుకు మన ధర్మం ఏంటి మనం తెలుసుకోవాలి. మన ఆలయ పరిరక్షణ మన ధర్మం.
నా తల్లి తండ్రి నాకు ఎంత ఇంపార్టెంట్, నా ఆలయం నాకు అంత ఇంపార్టెంట్. ఈ రోజు ఇది సంరక్షించుకోకపోతే ఈ రోజు మనకి ఉనికిడే ఉండదు. ఇది మన ఆలయం, మన సంస్కృతి, మన పరమాత్ముడు, మన భగవంతుడు. మననంటే ఎవరండి అడ్డు చెప్పేది? ఇదేమన్నా ప్రాజెక్టా? నాకు ఇదేమన్నా మిషనా? కాదు. ఇది నా అస్తిత్వం, ఇది నా జీవిత గమనం, హిందువుల జీవిత గమనం. ఈ రోజు దీన్ని నిర్లక్ష్యం చేస్తే ఇంకా ఏది మిగలదు. సిస్టమ్ ని అవహేళన చేస్తూనే ఉంటారు ఎంక్రోచర్స్. వాళ్ళకి బుద్ధి చెప్పాలి అంటే ఈ నిర్ణయం తప్పదు. ఎక్కువగా రాజకీయాల్లోనో లేకపోతే ఇతరత్ర సామాజిక అంశాల్లో మాత్రమే నిరాహార దీక్ష చేస్తూ ఉంటారండి. మరి అలాంటిది మీరు ఈ దేవాలయ సంరక్షణ కోసం మొట్టమొదటిసారిగా నిరాహార దీక్ష చేస్తున్నటువంటి ఒక మహిళగా, శక్తిగా మీరు ముందుకొచ్చారు. మీకు అభినందనలు తెలియజేస్తూ అలాగే మనకు ఉన్నటువంటి గురువులందరినీ కూడా ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. నమస్కారం స్వామి. ఓం నమ శివాయ. నా పేరు శివగీత సోమేశ్వర స్వామి అంటారు. నాకు శివగీత ప్రచార సంస్థ ఉంది. నేను శివగీత ప్రచారం చేస్తుంటాను. సనాతన ధర్మం తర్వాత ఇప్పటి వరకు మాట్లాడిన యమున పాఠక్ గారు, ఆమెకు వీరనారి అని బిరుదు ఇవ్వచ్చు మనం, ఆధ్యాత్మిక వీరమని. తర్వాత ఆమెకు మా సంస్థ ద్వారా ఎంతమంది శిష్యులు ఉన్నారో అంతమంది ఆమెకు సపోర్ట్ చేయాలనుకుంటున్నాము. ఆమె న్యాయ పోరాటానికి అందరం కూడా సపోర్ట్ చేయాలి అని నా అభిప్రాయం. ధన్యవాదాలు స్వామి. ఇక్కడ కాశీ విశ్వనాథ సేవా సంస్థ శివస్వామి కూడా వచ్చున్నారండి. వారిని కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఈరోజు ఇక్కడికి రావడానికి బలమైనటువంటి ముఖ్యమైన కారణం ఏంటంటే, మన హిందూ దేవాలయాలను శిథిలావస్థలో ఉన్నటువంటి వాటిని మళ్ళీ బయటకి తీసి వాటికి మళ్ళీ పూర్వ వైభవం కల్పించాలన్న ఒక దృఢ సంకల్పంతో ఎంతో శ్రమించి ఎన్నో రకాలుగా ఆటుపోట్లు తట్టుకొని ఎన్నో రకాల బాధలకు గురవుతూ తను ఒక్కరు ఎన్నో రకాల దేవాలయాలను రక్షించే కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అలాగే ఈరోజు ఇక్కడ ఇందాక కూడా యమున పాఠక్ గారు ఒక మాట చెప్పారు. మేము గతం గురించి మాట్లాడట్లేదు. ఇప్పుడు మన కళ్ళ ముందు కబ్జాకోరుల వాళ్ళ చర్యల నుంచి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఎదుర్కోవడానికి ఆవిడ గారు ఈరోజు ఇక్కడ నిరాహార దీక్ష మొదలుపెట్టారు. అలాగే ఆవిడకు మద్దతుగా మన శ్రీ కాశీ విశ్వనాథ సేవా సంస్థ నుంచి నేనే శివస్వామిని అయినటువంటి నేను నా శిష్య బృందంతో ఆవిడకు ఖచ్చితంగా ఈ నిరాహార దీక్షలో మద్దతు తెలపడం జరుగుతుంది. నేను కూడా నిరాహార దీక్షలో పాల్గొనడం జరుగుతుంది. ఖచ్చితంగా నా హిందూ బంధువులు యావత్ ప్రపంచంలో ఎక్కడ ఉన్నా కూడా అందరు కూడా ఇక్కడికి చేరుకోవాలి. సనాతన ధర్మం పేరు చెప్పుకొని సనాతన ధర్మాన్ని ఆచరిస్తున్నాను, హిందూ ధర్మం నా ఊపిరి, హిందూ ధర్మం నా ప్రాణం అనేటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఇక్కడికి రావాలి, మాకు మద్దతు తెలపాలి. మన దేవాలయాలను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్క హిందూ పౌరుడి మీద, ప్రతి ఒక్క స్త్రీమూర్తి మీద ఉంది. కాబట్టి మీరు ప్రతి ఒక్కరూ మీకు తెలిసినటువంటి వాళ్ళను మన ధర్మం కోసం దేవాలయంలో జరుగుతున్నటువంటి దాడుల గురించి వివరించి ఇక్కడ జరుగుతున్నటువంటి నిరాహార దీక్షకి మీ యొక్క సహాయ సహకారాలు అందరూ కూడా అందించి ఖచ్చితంగా మాకు మద్దతు తెలపాలని కోరుకుంటున్నాను. స్వామి, ఇది నిజంగా మీరు మద్దతు తెలపాలని అంటున్నారండి. నిజంగా మద్దతు తెలపటం కాదండి, వారి ధర్మం ఇది రావడం, ఇక్కడికి వచ్చి వారికి సంబంధించి ఏదైతే దేవాలయాలు ఉన్నాయో ఆ దేవాలయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క హైందవ ధర్మంలో ఉన్న ప్రతి ఒక్క హిందువుది అవుతుంది. సనాతన ధర్మం కోసం పోరాడే ప్రతి ఒక్కరిది అవుతుంది. అట్లాగే స్వామి ఖచ్చితంగా అమ్మా, ఇది నేను మద్దతు తెలపాలని ఎందుకు చెప్తున్నానంటే ఇది ప్రతి ఒక్క హిందూ మీద ఉన్నటువంటి బాధ్యత అని మొదట చెప్పాను. ధర్మం మద్దతు తెలపాలని ఎందుకు అంటున్నానంటే కొంతమంది కొన్ని వాటికి భయపడి బయటికి రాలేని పరిస్థితి. అలాంటి వాళ్లకు మా లాంటి సంస్థలు ఉన్నాయి, అండగా ఉన్నాము, దేవాలయాలను కాపాడుకుంటాము, హిందువులను కాపాడుకుంటాము, హిందూ ధర్మాన్ని కాపాడుతాము, హిందువులకు మేము అండగా ఉన్నామని ప్రతి చోట మేము చెప్పడం జరుగుతుంది. ఇప్పటికైనా సరే మీరు బయటకు వచ్చి మీ మద్దతు మాకు తెలపండి, అంటే మీరు ఉన్నారని మాకు కనబడండి, మీ వెనకాల మేము ఉంటాం అన్ని వేళలని చెప్పడం అని దాని అర్థమమ్మ. మీలాంటి వారు ఎప్పుడూ ముందే ఉండాలి స్వామి, మీ వెనకే అందరూ వచ్చే అవకాశం ఉంటుంది. ధన్యవాదాలు స్వామి. మరొక స్వామి కూడా ఇక్కడ ఉన్నారండి, శ్రీ శ్రీ వీరధర్మజ స్వామి వారు. వారిని కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. స్వామి, మరి ఈ యమున పాఠక్ గారు చేస్తున్నటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో వాస్తవంగా ఆవిడ చేస్తున్న పోరాటానికి మీరేమంటారు?
శ్రీ గురుభ్యో నమః. సమస్త సనాతన హిందూ బంధువులందరికీ, అలాగే భాగ్యనగరం అనేబడేటువంటి ఈ పాత బస్తీలో గాజీబండ, మిశ్రీగంజ్ శ్రీ గోపాలకృష్ణ స్వామి వారి దేవాలయము 1 ఎకరం స్థలాన్ని ఇప్పటికే అర్ధ ఎకరాన్ని ఆక్రమించినటువంటి కబ్జాకోరులకు మరియు దీనికి సహకరిస్తున్నటువంటి అధికారులకు, అలాగే ఓకే, అది మిశ్రీగంజ్లో ఉన్నటువంటి గోపాల కృష్ణస్వామి కృష్ణుడి మందిరానికి సంబంధించి భూ కబ్జాపై జరుగుతున్నటువంటి పోరాటం. మనతో మాట్లాడేందుకు శ్రీనివాసానంద సరస్వతి గారు, వీరు ఏపీ సాధు పరిషత్ అధ్యక్షులు. నమస్తే స్వామి. హిందువులు భగవద్గీత చదువుతారు, లలితా శాస్త్రం చదువుతారు, వాళ్ళందరూ. స్వామి వినబడుతోందా? అనిపిస్తుందమ్మా. చెప్పండి స్వామి. అంటే అన్ని డాక్యుమెంట్స్ ఉంటున్నాయి, లీగల్గా చూస్తే అది స్వామివారి మందిరానికి సంబంధించినటువంటి భూమే, బట్ కబ్జా అయినా కూడా చూస్తూ ఉన్నటువంటి పరిస్థితే కనిపిస్తోంది. దానికోసం పోరాటం చేయాల్సినటువంటి సిచ్యువేషన్. దీన్ని మీరు ఎట్లా చూస్తున్నారు? దీన్ని మనం చాలా హిందువుల తాలూకా అస్తిత్వాన్ని, హిందూ సమాజం తాలూకా మనుగడకి ప్రశ్నార్థకంగా మారేటటువంటి పరిస్థితులు ఈరోజు కనిపిస్తూ ఉన్నాయమ్మా. ఏదైతే ప్రాచీన వేణుగోపాల స్వామి ఆలయం ఉందో, ఒకప్పుడు భాగ్యనగరం అని పిలువబడేది. ముస్లింలు దండయాత్రలకి వచ్చేటప్పుడు ఎవరైతే హైదర్ అలీ ఆయన వచ్చి పరిపాలించేటప్పుడు ఆ భాగ్యనగరానికి పేరు హైదరాబాద్ మార్చడం జరిగిందమ్మా. కానీ అంతకు ముందునే కొన్ని వందల వేల సంవత్సరాల నుండి హిందువులు భాగ్యనగరంలో నివసిస్తూ అనేక ప్రాచీనమైనటువంటి ఆలయాలు, ఆధ్యాత్మిక నిలయాలు, ఆధ్యాత్మిక కేంద్రాలు ఎన్నో మన భారతదేశంలో, ముఖ్యంగా భాగ్యనగరంలో మరి భాగ్యలక్ష్మి అమ్మవారు, ఇలాంటి ప్రాచీనమైనటువంటి ఆలయాలు ఉండేవి. ఎంతో మంది, లక్షలాది మంది హిందూ కుటుంబాలు ఉండేవి. ఆ కుటుంబాలు ఏమైపోయాయో మరి ముస్లింలు దండయాత్రలు చేసేటప్పుడు పాత బస్తీలో దాదాపుగా వేలాది మంది హిందువులు ఉండేవారని మనకి చరిత్ర చెబుతూ ఉన్నది. వాళ్ళు ఏమైపోయారో తెలియదు. మరి ఇటువంటి తరుణంలో మరి అటువంటి ప్రాచీనమైనటువంటి వేణుగోపాల స్వామి ఆలయానికి ఉండే భూములు అక్కడ ఉండేటువంటి ముస్లింల చేతుల్లోకి వెళ్ళిపోవడం, కబ్జాలకి గురి అవ్వడం, ఇది చాలా బాధాతప్త సన్నివేశం అమ్మ. ఇది ఈరోజు దేవాదాయ శాఖ ఏదైతే ఉన్నదో ఎండోమెంట్ వాళ్ళకి మేము సాధు పరిషత్ తరఫున మేము అడుగుతున్నాం, మీరు సామాన్యులు లేకపోతే మరొకరు అయితే వెంటనే మీరు వెళ్ళి బోర్డులు పాతేస్తారు, ఇది దేవాదాయ భూమి అంటారు, అక్కడ ఉండేటువంటి ఆ హుండీల మీద సీళ్లు వేస్తారు, ఆలయానికి కూడా దేవాదాయ శాఖ అని మీరు పేర్లు పెడతారు. కానీ ఇక్కడ ఎందుకు తాత్సర్యం చేస్తున్నారు? ఇన్ని ఎకరాలు భూములు అవుతున్నా మీరు ఎందుకు మారడం లేదు? దీని మీద దేవాదాయ ఇవ్వాలి. ఇప్పటికి చాలా భూములు మేము తీవ్ర పరిగణమా. తప్పనిసరిగా ఏదైతే ఈ దేవాలయ భూములు ఉన్నాయో, ఈ దేవాలయ ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ఎవరైతే ఈ ఆమనిహార దీక్షకి మరి ఆమె చాలా ధైర్యం చేసి చాలా విశ్వాసంతో వారు ముందుకొచ్చారో, మేమందరం కూడా సాక్షితారు కూడా మేము తప్పనిసరిగా మేము అందరం కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని కార్యాచరణ చేస్తాం. అలాగే తెలంగాణలో ఉండేటువంటి సాధు సంతులందరికీ కూడా సమాచారం ఇచ్చి అందరినీ కలుపుకొని వెళ్ళి కార్యక్రమాన్ని తప్పనిసరిగా ముందుకు తీసుకొని వెళ్ళి, ఇప్పటికే చాలా ఆలయాల భూములు తెలంగాణలో ఉండేటటువంటి చాలా దేవాదాయ శాఖ పరిధిలో ఉండే ఆలయాలు, ప్రాచీన ఆలయాలు చాలా అస్తిత్వాన్ని కోల్పోయాయి. దేవాదాయ శాఖ కేవలం కొద్ది మంది మీద మాత్రమే ప్రతాపం చూపించడం, హిందువుల మీద కొన్ని వర్గాల మీద మాత్రమే వారి పెద్దరికాన్ని చూపించడం, చట్టపరంగా ముందుకు వెళ్ళడం చేస్తున్నారు. మరి మైనారిటీల విషయంలోకి వచ్చేసరికి
మౌనం వహించేస్తున్నారు, మాట్లాడటం లేదు, దాని మీద చేతలు లేవు, కఠినమైనటువంటి చట్టపరంగా చర్యలు కూడా చేపట్టకపోవడం ఇది తీవ్రంగా పరిగణించాల్సిన అంశం అమ్మా. ఖచ్చితంగా దేవాదాయ శాఖ మౌనం వీడాలి. ఏదైతే పూర్వం ఆ భూములన్నీ కూడా హిందువులు ఇచ్చినవే గుర్తుపెట్టుకోవాలి. ఇతర మతాలు మైనారిటీలు ఇచ్చిన భూములు కాదు. ఏ మైనారిటీలు కూడా హిందూ దేవాలయాలకు ఎవరు సరికదా లాక్కునేటటువంటి పరిస్థితులు మన దేశంలో ఎన్నో, మనం గతంలో వక్ఫ్ బోర్డులో కూడా ఎన్నో కర్ణాటకలో ఉండేటటువంటి ప్రాచీనమైన దేవాలయాల భూములు కూడా లాగేసుకున్నారు. కాబట్టి మైనారిటీలు ఎవరు కూడా హిందూ దేవాలయాలకి ఎవరు ఒక సెంటు భూమి కూడా ఎవరు, ఒక సూది మన మోపిన భూమి కూడా ఎక్కడ ఇవ్వలేదు. ఇది చరిత్ర చెప్తున్నది. అటువంటి హిందువులు ఇచ్చినటువంటి వారి బిడ్డలకి, వారి వంశాలకి ఆ ఆస్తులు తగ్గకుండా ఆ భూములన్నీ కూడా ధూపదీప నైవేద్యాల కోసం, అక్కడ అన్నదాన కార్యక్రమాలు, యజ్ఞాలు, యాగాలు, దైవ కార్యాల కోసం కేటాయించారు. అటువంటి హిందూ పూర్వీకులు ఇచ్చినటువంటి భూములు ఈ రోజు మైనార్టీలు ఎలా లాక్కుంటారు? మైనార్టీలు పెద్దరికం ఏంటి? అక్కడ వారి తాలూకా అదుభాగ్యంలో భూములు ఉండడం ఏంటి? ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? తెలంగాణ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? దేవాదాయ శాఖ ఏం చేస్తుంది? ఒక అమ్మగారు ఆమన్య రాజాధ్యక్ష కూర్చోవడం ఏంటి? ఇంత వ్యవస్థ ఉండి, పోలీసు వ్యవస్థ ఉండి, రెవెన్యూ యంత్రాంగం ఉండి, దేవాదాయ శాఖ మరి ఇంతమంది యంత్రాంగం ఉండి కూడా నిద్రపోతూ ఉన్నారా? అదే ఇతర మతాలు మైనారిటీలు జరిగితే ఆగమేఘాల మీద మీరు మాట్లాడతారు, ఆగమేఘాల మీద పనిచేస్తారు కదా. మరి ఇటువంటి ప్రాచీనమైనటువంటి వేణుగోపాల స్వామి ఆ గుడిని మీరు రక్షించాల్సిన బాధ్యత, దేవాలయ భూముల్ని కాపాడాల్సిన బాధ్యత దేవాదాయ శాఖ లేదా? దేవాదాయ శాఖ ఎందుకు ముందుకు రావడం లేదు? ఎందుకు తాత్సర్యం వహిస్తున్నారు? ఏమైనా ప్రభుత్వం ఆంక్షలు విధించిందా? ప్రభుత్వం ఏమైనా మీకు ఇబ్బందులు పెడుతుందా? ప్రభుత్వం మైనార్టీలకి, ఏదైతే తెలంగాణ ప్రభుత్వం మైనార్టీల కోసం రకరకాలుగా అనేక కార్యక్రమాలు చేస్తున్నారు, చేయనివ్వండి. హజ్ యాత్రలు చేస్తున్నారు, అలాగే జెరూసలేం యాత్రలకి కోట్ల రూపాయల బడ్జెట్లు కేటాయిస్తున్నారు. సరే, కేటాయించండి. మా హిందువులకి ఎక్కడికి మన కుంభమేళ, మహాకుంభమేళ అయినా ₹1 కూడా రాయితీ ఇచ్చి ఒక టికెట్ ఒక హిందువుడికి, సామాన్యమైన హిందూ భక్తులకి దర్శనం చేసినట్టుగా ఎక్కడా లేదమ్మా. మైనార్టీలకి ఇంత కొమ్ము కాసి మైనార్టీలు జపం చేస్తున్నారు. సరే, మీరు మైనార్టీలకి యాత్రలు పంపించండి, కానీ హిందువులు ఇచ్చిన భూములు దేవాలయాలకి మైనార్టీలకు లాగేసుకుంటే, మైనార్టీల చేతుల్లోకి వెళ్ళిపోతే దాన్ని కట్టడి చేయాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉందా లేదా? దేవాదాయ శాఖ ఉందా లేదా? ఇది తీవ్రంగా పరిగణించాల్సినటువంటి అంశం. కాబట్టి హిందూ సమాజం జాగృతం కావాలి. తెలంగాణలో ఉండేటటువంటి ప్రతి కూడా రావాలి, దీన్ని గ్రహించాలి, దీన్ని తప్పుపట్టాలి, ఖచ్చితంగా అందరం కలవాలి, దీనిపైన ఉద్యమానికి శ్రీకారం చుట్టాలి. ఎవరైతే ఆమనే అధ్యక్షకి అమ్మగారు ప్రకటించారో దానికి హిందూ సమాజం అందరూ కూడా అండదండలుగా నిలబడి, ఏదైతే మన హిందూ పూర్వీకులైనటువంటి మన హిందువులు ఏదైతే ఆ భూములన్నీ దేవాలయానికి ఇచ్చారో ప్రాచీన వేణుగోపాల స్వామికి, అవన్నీ కూడా దేవుడికి చెందేటట్లుగా అన్యాక్రాంతమైన భూములన్నీ కూడా ఆ మైనార్టీ చేతుల్లోంచి మళ్ళీ దేవుడికి వచ్చేటట్టుగా ప్రతి ఒక్కరు కూడా ఒత్తిడి తేవాలి. హిందూ అందరూ కూడా సంఘటితం కావాలి. ప్రభుత్వం పైన హిందువులందరం కూడా తిరగబడాలి, శాంతియుత పోరాటం చేయాలి. అంటే మైనార్టీలకు ఒక చట్టాలు, హిందువులకు ఒక చట్టాలు, హిందూ దేవాలయాలకు ఒక చట్టాలు, మైనార్టీలు మసీదులకి చర్చిలకు ఒక చట్టాలు కాదు. కాబట్టి సెక్యులర్ అనేటప్పుడు, ప్రభుత్వానికి సెక్యులర్ అనేటప్పుడు ఏ మతానికి కూడా ప్రభుత్వానికి సంబంధం లేదమ్మా, సంబంధం ఉండకూడదు. మేము ప్రభుత్వాలు సెక్యులర్ అనుకునేటప్పుడు, మరి సెక్యులర్ ని చెప్పుకుంటున్నటువంటి ప్రభుత్వాలు హిందూ దేవాలయాల భూముల మీద భద్రకం ఏంటి? హిందూ దేవాలయాల భూముల మీద వివక్షత ఏమిటి? ఎవరైనా అన్యాక్రాంతం చేస్తే, హిందూ దేవాలయం మీద, దేవుళ్ళ మీద, దేవాలయం మీద దండయాత్రలు చేస్తే, దాడులు చేస్తే ఎందుకు? స్వామీజీ, మీ అభిప్రాయాన్ని అదే విధంగా మీ సపోర్ట్ ని కూడా తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇక మనతో మాట్లాడేందుకు స్వామి శాంతానంద పురోహిత్ గారు ఉన్నారు. వీరు శక్తిపీఠం వ్యవస్థాపకులు. నమస్తే అండి. నమస్తే అండి, వినిపిస్తోందా స్వామి? శాంతానంద్ గారు వినిపిస్తోందా? శ్రీమాత్రేనమండి. నమస్తే అండి, చెప్పండి సార్. ఇప్పుడు ఒకవైపు అంటే ఆలయానికి సంబంధించి, ఆలయ భూములకు సంబంధించి పూర్తి డాక్యుమెంట్స్ ఉన్నప్పటికీ కూడా
పక్కన కబ్జాకు గురవడం, ఆ తర్వాత కన్స్ట్రక్షన్స్ కు కావాల్సినటువంటి అన్ని అనుమతులు కూడా రావడం, ఒకవైపు కన్స్ట్రక్షన్స్ కూడా జరిగిపోతుండడం, దీన్ని ఏ విధంగా చూస్తున్నారు? ముఖ్యంగా ఆలయాలకి ఎందుకు ఈ పరిస్థితి అన్న దానిపైన మీ ఒపీనియన్ ఏంటి? శ్రీమాత్రేనమా అండి, ఏదైతే తెలంగాణ రాష్ట్రంలోని రాష్ట్ర రాజధాని కేంద్రంలో ఉన్నటువంటి పాత బస్తీలో గల శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయము ఏదైతే కొందరు అధర్మీయుల యొక్క కబ్జాలోకి వెళ్లిపోయిందో, ఇది చాలా శోచనీయమైనటువంటి విషయం, బాధాకరమైనటువంటి విషయము. తప్పకుండా దీనిని ప్రతి హిందువు, ప్రతి సనాతనుడు, ప్రతి ఆధ్యాత్మిక సంస్థ తప్పకుండా దీన్ని ఖండించాల్సినటువంటి అవసరం ఉన్నది. దేవాలయాలను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత అందరికీ కూడా ఉన్నది. మన ప్రాంతాలలో మన గుళ్లకు కూడా రక్షణ కరువు కావడం అనేటటువంటిది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఇటువంటి మనతో మాట్లాడేందుకు కంబాల శ్రీనివాసరావు గారు, వీరు బీజేపీ సీనియర్ నేత. నమస్తే అండి శ్రీనివాసరావు గారు. శ్రీనివాసరావు గారు వినిపిస్తోందా? శ్రీనివాసరావు గారు శ్రీనివాసరావు గారు వినిపిస్తోందా? శ్రీనివాసరావు గారు మేబీ మీరు మ్యూట్లో ఉన్నట్టున్నారు. శ్రీనివాసరావు గారు వినిపిస్తోందా? చెప్పండి శ్రీనివాసరావు గారు. ఇప్పుడు నమస్తే అండి. పాత బస్తీలో ఉన్నటువంటి ఆలయాలకు సంబంధించి గత కొంతకాలంగా ఆలయాల భూములకు సంబంధించి కబ్జా ఏవైతే అవుతున్నాయో వాటిని వెనక్కు తెచ్చేటువంటి ప్రయత్నంలో భాగంగా జరుగుతున్నటువంటి పోరాటం. ఇవాళ యమునా పాఠక్ గారు ఆమరణ నిరాహార దీక్ష కూడా చేస్తున్నారు. గోపాలకృష్ణ స్వామి మందిరానికి సంబంధించి భూములు అన్యాక్రాంతం అవడానికి సంబంధించి. సో దీనిపై మీరేం చెప్తారు? మేడం, ఇది మీరు ఒక్కటే క్వశ్చన్ అడుగుతున్నారా, లేకపోతే ఆవేదనకు సంబంధించి హిందువులపై జరుగుతున్న వివిధ కోణాలపై సంబంధించిన వేరే ఆవేదనలు కూడా చెప్పొచ్చా? ఓన్లీ దేవాలయాల గురించి మాత్రమే మాట్లాడమంటారు? ప్రస్తుతానికి ఆలయ భూములకు సంబంధించి ఆలయ భూములు అన్యాక్రాంతం అవ్వడం ఎందుకు ఇలా జరుగుతోంది? అన్ని డాక్యుమెంట్స్ ఉన్నప్పటికీ కూడా చూసి చూడనట్టుగా ఎందుకు వదిలేస్తున్నారు? ఆలయ భూములు ఎందుకు అన్యాక్రాంతం అవుతున్నాయని మీరు అనుకుంటున్నారు? అంటే మీరు చెప్పేది ఆలయాల గురించి మాత్రమే మాట్లాడమంటారు, అంతే కదా? భూములకు సంబంధించి, దేవాలయాల భూములకు విషయం ఏంటంటే మేడం, ఇది స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత నేను బాహాటంగా, ఇది మా వాళ్ళు కూడా చాలా సార్లు భారతీయ జనతా పార్టీ కూడా ఈ ఆవేదన చాలా మంది వ్యక్తం చేయడం, నేను కూడా వెనుకాడకుండా విషయాన్ని చెప్తాను మేడం. ఈ భారతదేశ చరిత్రని నాశనం చేయడానికి మొట్టమొదటిగా ప్రారంభించిన వ్యక్తి నెహ్రూ గారండి. తర్వాత మీరు ఆర్టికల్స్ 26, 27, 28, 29, 30 ఆర్టికల్స్ మీకు తెలుస్తాను. హిందూ మతం మీద ఎంత లోకుతనం కాకపోతే అటువంటి ఆర్టికల్స్ చేస్తారండి. ఇది రాహుల్ గాంధీ, రాజీవ్ గాంధీ, ఈ గాంధీ కుటుంబం ఏదైతే ఉందో, సోనియా గాంధీ, ఇందిరాగాంధీ కుటుంబం ఏదైతే ఉందో, ఈ కుటుంబం అంతా కుట్రతోటి వీళ్ళు నిజానికి హిందువులే కాదని చెప్పని నేనే మాట కాదు మేడం, మాధ్యమాల్లో వస్తున్న పరిస్థితి ఇది. ఇప్పటిది కాదండి ఈ దుష్పరిమాణం. మనం నిజంగా స్వాతంత్ర్యం వచ్చింది అనుకుంటున్నాం, కానీ హిందువులకు మాత్రం స్వాతంత్ర్యం రాలేదు మేడం. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి ఉండొచ్చు, ఎందుకంటే అది పగ్గాలు పట్టుకున్న వ్యక్తి నెహ్రూ, ఆయన స్టేట్మెంట్స్ నేను ఎన్నోసార్లు వాట్సాప్ లో చూసాను మేడం. ఆమె యాక్సిడెంటల్లీ హిందూ అంటున్నాడు ఆయన.
బై బర్త్ ముస్లిం అంటున్నాడు, ఇంకోటి ఏదో చెప్తున్నాడు ఆయన. ఆయన మీరు ఆ సెంటెన్సెస్ చూడండి. అతను చేసిన దుర్మార్గాలు ఎన్ని చేశాడు అన్ని చేస్తూ వ్యవస్థనంతా భ్రష్టు పట్టిస్తూ ఆ గాంధీ కుటుంబం ఏదైతే ఉందో, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ, ఈ కుటుంబం ఏదైతే ఉందో హిందువులకు వ్యతిరేకంగా ఎన్నో చట్టాలు చేస్తూ విద్యా వ్యవస్థలో కూడా కంప్లీట్ గా అన్యమతస్తులను పెడుతూ హిందూ వ్యవస్థను నాశనం చేయడానికి, భారతీయ సంస్కృతిని నాశనం చేయడానికి ఇది ఈ రోజు జరుగుతున్న ప్రయత్నం కాదు మేడం. ఇది ఆల్రెడీ వాళ్ళు చాలా వరకు సక్సెస్ అయిపోయారు. వాళ్ళ ప్రయత్నం ఏదైతే పెట్టారో అది ఆల్రెడీ సక్సెస్ అయిపోయారు. మనకి మాధ్యమాల్లో తెలుసుకోలేకపోవడం వల్ల కానీ, మన దురదృష్టం ఏంటో కాలసర్పదోషంలో మనం ఆగస్టు 15వ తారీఖు నాడు కాలసర్పదోషం ఉందని పండితులు హెచ్చరించినా గానీ ఆ నెహ్రూ గారు వాళ్ళ మాట పెడచెవిని పెట్టి కావాలని పనిగట్టుకుని ఆ కాలసర్పదోషంలోనే మన యొక్క భారతదేశం యొక్క స్వాతంత్ర్యాన్ని తీసుకుని ఈ రోజు హిందువులను ఎటువంటి దారుణమైన పరిస్థితి చేశారంటే 2045 నాటికి ప్రపంచ సంస్థలన్నిటి కూడా విశిష్టమైన సంస్థలన్నీ కూడా హిందువులు మైనార్టీలుగా మారిపోబోతున్నారు, శాతం 11% పడిపోబోతుందని చెప్పని వాళ్ళు హెచ్చరించే పరిస్థితికి మనం వచ్చామనంటే ఇది ఈ రోజు శ్రీనివాసరావు గారు ఓల్డ్ సిటీ లాంటి వాటి ప్లేసెస్ లో కనుక చూస్తే అన్య మతాలు లేదంటే వాళ్ళు తీసుకోవడమో అన్యాక్రాంతం అవడమో ఇటువంటి కాంటెక్స్ట్ లో ఉంటే రెండు మతాలకు సంబంధించి అనుకోవచ్చు. గ్రామాలలో కావచ్చు, ఊళ్ళల్లో కావచ్చు, ఆలయాలకు కేటాయించిన భూములకు సంబంధించి కౌలు చేసుకోవడానికో ఇంకోటో తీసుకొని కూడా అంటే హిందువులకు సంబంధించి జరుగుతున్నటువంటి క్రమంలో వాటిని ఎట్లా చూస్తారు మీరు? అది కాదండి, తమిళనాడులో ఒక రైతు తన పొలం అమ్ముకుందారని చెప్పారంటే తిరువనంతపురం ఏదో ఒక ఊరుందండి. వాడు పొలం అమ్ముకుందామని 1 ఎకరం పొలం అమ్మడానికి వెళితే నీ పొలం కూతురు పెళ్లి చేసుకోవడానికి అని చెప్పి వెళ్తే ఈ పొలం నీదని కాదని ఇది వేరే బోర్డుకి ఒక్క బోర్డుకి సంబంధించి చెప్తే వాడు బయట ఇంకా వివరాలు తవ్వితే అక్కడ ఉన్న ప్రాచీనమైన 1000 సంవత్సరాల క్రితం ఉన్న ప్రాచీన ఆలయం కూడా 1400 ఎకరాల మాది అని చెప్పి క్లెయిమ్ చేశారంటే ఈ రోజు వేణుగోపాల స్వామి ఆలయం మీద కూడా నేను రాబోయే రోజుల్లో చాలా భారీ ఎత్తున దాని మీద కూడా నేను మా యొక్క పార్టీ అధిష్టానం కానీ అనుమతించినట్టయితే దాని మీద కూడా నేను ఒక ఉద్యమం చేపట్టడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఇంకా నా పార్టీ అధిష్టానం వాళ్ళు ఎటువంటి ఆదేశాలు ఇస్తారో తెలియదు పైన, కానీ మాకు ఎటువంటి ఆదేశాలు ఇస్తారో తెలియదు, అనుమతి ఇస్తారో తెలియదు. కానీ రాజమండ్రిలో ఉన్న వేణుగోపాల స్వామి ఆలయం మీద మసీదు కట్టారండి. ఇది ఒక్క చోట జరుగుతున్నది కాదండి, భారతదేశం అంతా కూడా ఎప్పుడో చాలా కష్టాల్లో పడిపోయిందండి హిందూ మతాలు గుడులు అన్ని కూడా. ఈ రోజు మీరు ఒక పాత బస్తీలో ఉన్న గుడి మాత్రమే అడుగుతున్నారు. రెండో విషయం, గౌరవనీయులైన రేవంత్ రెడ్డి గారు ఆయన ప్రఖ్యాతమైన హిందువు, ఆయన వెంకటేశ్వర స్వామిని పూజించే మహాభక్తుడు అయినప్పటికీ కూడా ఈ రోజు సోనియా గాంధీ చేతిలో ఒక ఆట బొమ్మలా ఉన్నారండి. ఎందుకనంటే ప్రత్యక్షంగా గుడికి సంబంధించిన ఆధారాలు ఒప్పటే కూడా ఈ మీ హెచ్ఎండి టీవీ ద్వారా కూడా వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళకి సంబంధించిన టీము లైవ్ కాస్ట్ చూస్తూ ఉంటారండి. నేను కంబా శ్రీనివాసరావు, విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ అందరూ కలిసికట్టుగా పార్టీలకు అతీతంగా ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్ లైవ్ లో అందుబాటులోకి వచ్చి మాట్లాడినందుకు. అండ్ స్వామి శాంతానంద్ గారు, స్వామి వినిపిస్తోందా మీకు నా వాయిస్? ఇంతకుముందు మీరు మాట్లాడుతుంటే లైవ్ డ్రాప్ అయింది, చెప్పండి. వినిపిస్తుందమ్మా? ఇప్పుడు క్లియర్ మాట్లాడండి. శ్రీమాత్రే నమః. ప్యానెల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా నమస్సులు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజధానిలో కూతవేటు దూరంలో ఉన్నటువంటి పాత బస్తీలో ఉన్న వేణుగోపాల స్వామి దేవాలయం ఏదైతే ఆక్రమణకు కబ్జాకు గురి అయ్యిందో ఇది చాలా చాలా బాధాకరమైనటువంటి విషయము, విచారించదగినటువంటి విషయము. దౌర్భాగ్యం ఏమిటి అంటే ఇలాంటి మన హిందూ దేవాలయాల పైన ఆక్రమణలు గాని కబ్జాలు గాని జరుగుతున్నటువంటిది ఇదేదో పాకిస్తాన్ లో జరుగుతుందో, లేకుంటే బంగ్లాదేశ్ లో జరుగుతుందో, లేకుంటే ఇంకేదైనా ఇస్లాం కు సంబంధించినటువంటి దేశాలలో జరుగుతున్నాయి అంటే అది ఏదైనా ఒక తీరున ఆలోచించే ఒక అవకాశం ఒక పట్టణ ఉంటుంది. కానీ భారతదేశంలో 80% మెజారిటీగా కలిగినటువంటి హిందూ గడ్డ పైన ఇటువంటి
ఆక్రమణలు కబ్జాలు జరగడం అనేటటువంటిది ఇది బాధాకరమైనటువంటి విషయము. ఇంకొక అడుగు ముందుకు వేసి చెప్పాలి అంటే సనాతన ధర్మంలో ఉన్న వాళ్ళందరికీ కూడా సిగ్గుచేటైనటువంటి విషయం. ఈరోజు దుబాయ్ లాంటి దేశాల్లో కూడా వాళ్ళు హిందువుల యొక్క మనోభావాలను గుర్తించి వారు పెద్ద పెద్ద దేవాలయాలు నిర్మాణం చేయడానికి అనుమతులు ఇచ్చి అన్ని రకాలుగా సహకరించి అక్కడ ఉన్నటువంటి హిందువులందరూ కూడా తమ ధర్మం ప్రకారము దేవుణ్ణి పూజించుకునే అర్చించుకునే ఆరాధించుకునేటటువంటి అవకాశాన్ని కొన్ని ఇస్లాం దేశాలు స్వయంగా తాము ఉండి కల్పిస్తూ ఉంటే ఈ హిందూ దేశము లోపల భారతదేశము లోపల 80% మెజారిటీగా కలిగినటువంటి ఈ సనాతనులు ఉన్నటువంటి ఈ దేశంలో ఇలాంటి మందిరాల యొక్క కబ్జాకు గురి కావడం అనేటటువంటిది ఇది అత్యంత శోచనీయము, విచారకరమైనటువంటిది, ఖండించదగినటువంటి విషయము. ఈరోజు ఒక మాతృమూర్తి, బహుశా యమునా పాఠక్ గారు అని అనుకుంటాను, ఒక మహిళ ఈరోజు మన దేవాలయము ఆక్రమణకు గురవుతుంది అని చెప్పి ఒక మహిళ గళమెత్తి రావడము ఒక రకంగా ఇది స్వాగతించదగినటువంటి విషయంగా మేము భావిస్తున్నాం. ఈ రోజు కూడా మన ధర్మంలో ఝాన్సీ లక్ష్మీబాయి లాంటి మహిళలు ధర్మము కొరకు దేశము కొరకు తపన పడేటటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఆ కోవలోనే మరి యమునా పాఠక్ గారు కూడా ముందుకు వచ్చి ఈ దేవాలయానికి సంబంధించినటువంటి ఆక్రమణకు సంబంధించినటువంటి విషయము వారు లేవనెత్తడం అనేటటువంటిది అభినందనీయము. శక్తిపీఠము. ధన్యవాదాలు స్వామి, లైవ్ లో అందుబాటులోకి వచ్చి మీ అభిప్రాయాన్ని అదే విధంగా మీ సపోర్ట్ ని తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మనతో మాట్లాడేందుకు శివకుమార్ గారు, వీరు యుగ తులసి ఫౌండేషన్ చైర్మన్. నమస్తే అండి శివకుమార్ గారు. నమస్తే అండి. నమస్తే. చెప్పండి, మీ అభిప్రాయం ఏంటి? ముఖ్యంగా అంటే అన్ని మతాలకు సంబంధించి ఇతర ప్రార్థన మందిరాలకు సంబంధించి వాళ్ళు ఎటువంటి ప్రేయర్స్ చేసుకోవాలన్నా ఎక్కువ సంఖ్యలో హిందువులు ఉన్నప్పుడు అటువంటి ఇబ్బంది ఏం కలగదు. అట్ ద సేమ్ టైం అన్ని మతాలకు సంబంధించినటువంటి మెజారిటీ పీపుల్ ఎక్కువగా ఉన్నప్పుడు హిందువులకు ఆ ఇబ్బంది కలుగుతోంది, వాళ్ళ భూములకు రక్షణ ఉండట్లేదు అని చెప్పేసి ఒక వాయిస్ వినిపిస్తోంది. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? ఈరోజు ఏ మతానికి సంబంధించినటువంటి భూములు కేటాయించినప్పటికీ కూడా మెజారిటీగా ప్రభుత్వాలు కేటాయించినటువంటి భూముల్లో మైనార్టీలకు సంబంధించినటువంటి భూములు కానీ, అదేవిధంగా మన హిందూ దేవాలయాలకి అనుసంధానంగా ఆ రోజు దాతలు ఇచ్చినటువంటిది కాకుండా అనేక రకాలుగా భూములు ప్రభుత్వాలు వాళ్ళ అవసరాల కోసం వేలం వేయడము, ఒక మతానికి మాత్రం సంబంధించిన భూముల జోలికి వెళ్ళకపోవడము, అదేవిధంగా దేవాలయాలకి ఆ రోజులలో పూర్వం మన తాత ముత్తాతల టైం నుంచి కూడా దేవాలయానికి చాలా భూమి ఉండేదండి. ఇదిగాక గోచర భూములు కూడా ఉండేటివి. ఈ రోజు దేవాలయ భూములు ఇది అదేవిధంగా మెజారిటీగా హిందువులు ఉన్నటువంటి భారతదేశంలో చాలా దేవాలయానికి అనుసంధానంగా ఉన్నటువంటి భూములన్నీ కూడా ఇష్టానుసారంగా లీజుకి ఇచ్చేయడము, ఆ లీజుకి ఇచ్చే దాంట్లో కూడా రూల్స్ రెగ్యులేషన్స్ పాటించకపోవడము, అదేవిధంగా ఒక మతానికి సంబంధించిన భూములు మాత్రం వారికి వారికి అనుకూలంగా చేయడము, ఇలాంటివి చాలా తప్పిదాలు జరిగినాయి. వీటిని సరిదిద్దడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయి. ఎందుకంటే ఎండోమెంట్స్ ని ఎప్పటి నుంచో కూడా దాన్ని స్వయం ప్రతిపత్తిగా బయటికి తీసుకురావాలి, ఎవరి దేవాలయాలు వారి నడుపుకోవాలి. క్రిస్టియన్స్ కానీ మసీదులు కానీ వాళ్ళు నడుపుకున్నప్పుడు మన దేవాలయం మనం నడుపుకోవాలని హిందువులు మెజార్టీగా ఫైట్ చేస్తున్నప్పటికీ కూడా ఆ దిశగా బిల్లులు పాస్ అవ్వడం లేదు. దానికి తోడు కేటాయించిన భూములన్నీ కూడా అన్యాక్రాంతమైపోతున్నాయి. ఎవరు ఏ భూమిలో ఎవరు కబ్జాలో ఉన్నాడు, ఎవరి పేరు మీద లీజ్ తీసుకున్నారు, అక్కడ లీజ్ హోల్డర్స్ వేరే వాళ్ళు ఉన్నారు. ఇట్లా చాలా సిటీలో కూడా కొన్ని వేల కోట్ల రూపాయలు విలువ చేసే భూములు కూడా ఈ రోజు
థర్డ్ పార్టీ చేతులకు వెళ్ళిపోయాయి. థ్యాంక్ యూ శివకుమార్ గారు. ఆలయాలు అభివృద్ధి జరగాలన్నా, దేదీప్యమానంగా వెలగాలన్నా కూడా ఆలయాలకు కేటాయించిన భూములు కావచ్చు, గతంలో ఉన్నవి అంటే డాక్యుమెంటెడ్ గా ఉన్నటువంటివి, లీగల్ గా ఉన్నటువంటివి ఆలయాలకే చెందే విధంగా, వాటి కోసమే ఉపయోగించే విధంగా పటిష్టమైనటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఇవి బులెటిన్ డీటెయిల్స్. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం తాగదు.